అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. పసుపు కలపందిని తయారు చేశాను. చిన్న బొట్టు హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఏసే వ్లాగ్స్. ఉండ్రాళ్ళ పాయసం చేయడానికి ఇక్కడ ఫస్ట్ అయితే బెల్లాన్ని కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత డెకరేషన్ చేసుకొని పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. ఉండ్రాళ్ళు చేయడానికి ముందుగా 1 కప్పు వాటర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం బెల్లం వేసి కరిగించుకుంటాను. బెల్లం మొత్తం కరిగిన తర్వాత అందులో 2 కప్స్ గోధుమ పిండి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెడితే చల్లారుతుంది. 10 మినిట్స్ తర్వాత చల్లారిన పిండిని మంచిగా బాగా కలుపుకొని ఉండ్రాళ్ళు తయారు చేస్తాను. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసము తయారు చేస్తున్నాను. తర్వాత పులిహోర కూడా చేశాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఈసారి ఎక్కువ ప్రసాదాలు ఏమీ చేయలేదు. ఒక పులిహోర ఇంకా ఉండ్రాళ్ళ పాయసం 2 మాత్రమే చేశాను. ప్రసాదాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు డెకరేషన్ కోసము నా దగ్గర ఉన్న హూలా హూప్ని తీసుకొని దాని చుట్టూ మేరీగోల్డ్ గార్లాండ్స్తోని కట్టాను. తర్వాత మినీ లోటస్ గార్లాండ్స్ తీసుకొని పైన హ్యాంగ్ అయ్యేటట్టు కడుతున్నాను. డెకరేషన్ అయిన తర్వాత ఇప్పుడు వినాయకుడిని తయారు చేయడానికి గోధుమ పిండి ఇంకా పసుపు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ వినాయకుని విగ్రహాన్ని పటేల్ బ్రదర్స్లో కొనుక్కొచ్చే వాళ్ళము. ఈసారి మేము లేట్గా వెళ్ళేసరికి అన్ని విగ్రహాలు అయిపోయినాయి. ఉన్న విగ్రహాలేమో ఎక్కడో ఒక చోట బ్రేక్ అయి ఉన్నాయి. అందుకని ఈసారి బయట నుంచి విగ్రహాన్ని కొనకరాలేదు. నేనే ఇంట్లో తయారు చేస్తానని ఇప్పుడు తయారు చేస్తున్నాను. యూట్యూబ్లో చూసుకుంటూ ఫస్ట్ టైం వినాయకుడిని తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. ఇక్కడ కాళ్ళు చేతుల కోసము చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఒక బాల్ని తీసుకొని కింద పీటలాగా తయారు చేసుకుంటున్నాను. తర్వాత దానిపైన బాడీ కోసము ఒక పెద్ద పసుపు ముద్దను తీసుకొని పెట్టాను. తర్వాత ఇప్పుడు కాళ్ళు పెడుతున్నాను. కాళ్ళను బాడీకి వెనక సైడు వాటర్ పెట్టి అతికిస్తున్నాను. ముందు సైడు పాదం షేప్ వచ్చేటట్టు ప్రెస్ చేస్తున్నాను. ఇలా 2 కాళ్ళను పెట్టిన తర్వాత వాటిపైన చేతులు ఉండేటట్టు రైట్ సైడ్ ఏమో అభయాస్తము, లెఫ్ట్ సైడు లడ్డు పెట్టుకునే విధంగా ఉండేటట్లు చేతులను జాయింట్ చేస్తున్నాను. ఇలా వాటర్ పెడుతూ చేతులను బాడీకి జాయింట్ చేశాను. తర్వాత తల కోసము పైన ఇంకొక పసుపు ముద్ద తీసుకొని వాటర్ సహాయంతో బాడీకి అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు తొండం కోసము ఇంకొక ముద్దను తీసుకొని బాగా రోల్ చేసి ఇప్పుడు తొండంలాగా జాయింట్ చేస్తున్నాను. తర్వాత పైన కిరీటం పెట్టాను. తర్వాత కళ్ళ కోసము 2 మిరియాలు తీసుకొని కళ్ళలాగా పెట్టాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. హియర్ ఈజ్ మై క్యూట్ లిటిల్ గణపతి. వినాయకుని మండపం కోసం ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను. వినాయకునికి వైట్ దారంతో జంధ్యం తయారు చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో అని అనుకున్నాను కానీ ఫైనల్గానైతే చాలా బాగా వచ్చింది. మా పిల్లలకైతే బాగా నచ్చింది. చాలా క్యూట్గా ఉన్నాడమ్మా అని అంటూనే ఉన్నారు వాళ్ళు. పసుపుతో చిన్న మూషికంను కూడా తయారు చేశాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
పూజ అంతా అయిన తర్వాత ప్రసాదాలు పెట్టాను. ఇప్పుడు వినయ్ నేను కొబ్బరికాయ కొడతానని కొడుతున్నాడు. వస్తుంది కొట్టున్నాని, గట్టి కొట్టాలి. కొబ్బరికాయ కొడుతుండు వినయ్, కొట్టున్నాను. కొట్టు. వాటర్ అంతలో పట్టు. కొంచెం కొడితే వస్తుంది. అటు సైడ్ నుంచి రౌండ్గా తిప్పు దగ్గర, కొబ్బరికాయ రౌండ్గా తిప్పు. అటు సైడ్ కొట్టలేవు కదా. గుడ్ జాబ్. పైన పెట్టు. బొట్టు ఏం అవసరం లేదు. షుగర్ వేయాలి. ఇటు సైడ్ పెట్టు. షుగర్ దేప. కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యాలన్నీ స్వామివారికి చూపించి అందరం దండం పెట్టుకున్నాము. కర్ణావతారం సంసారతారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే దిగంబరాయ చ దిగంబరాయ నమః శివాయ చ నమః శివాయ నమః శివాయ చ నమః శివాయ. ఓం కర్పూరమహనీయం సమర్పయామి. తీసుకోండి, గంట అక్కడ పెట్టేసి అలా తీసుకోండి. మీరు తీసుకోండి. ఇలా మేము వినాయక చవితిని జరుపుకున్నాము. మీరు మీ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.